సంధ్య కరెంటు బిల్లులు కట్టమని చెప్పిన కట్టినావే? రేపు కట్టేస్తానులేండి. సంధ్య ప్రతి పనిని రేపటి వాయిదా వేయడం మంచి పద్ధతి కాదు తెలుసా? ఏమన్నారు మళ్ళీ చెప్పండి. కాదే, అన్ని పనులు రేపటికి వాయిదా వేయడం కన్నా కొన్ని పనులు ఎల్లుడికి వాయిదా వేసుకోవే, రేపటి పని మీద భారం పడదు అని చెప్తున్నా. అంతేనా? నేను ఇంకేదో అనుకున్నా. ఓకే అండి. ఇదేంటే అట్టి పళ్ళని ఇట్లా హ్యాంగర్ కి అలా టేస్ట్ ఎందుకే? ఏం లేదండి, ఈ మధ్య అట్టిపళ్ళు ఎప్పుడు తెచ్చినా కూడా తొందరగా మక్కిపోయి మురిగిపోతున్నాయి. మనం ఇలా హ్యాంగర్ కి వేలాడదీసినాం అనుకోండి, అప్పుడు అట్టిపళ్ళు ఏం ఫీల్ అవుతాయి తెలుసా? నేను ఇంకా చెట్టుకే ఉన్నా అని ఫీల్ అవుతాయి. అప్పుడు ఖరాబే అవ్వవు కదా. మా ఆవిడకి ఎంత తెలివి అని చెప్పనని మీరు అనుకుంటున్నారు కదా. ఐడియా నాకు వచ్చిందని కుళ్ళు మీకు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏమండి, సీనియర్ కి జూనియర్ కి తేడా ఏంటండి? చాలా సింపులే. సముద్రానికి దగ్గరగా ఉండే వాళ్ళను సీనియర్స్ అంటారు, జంతుశాలకు దగ్గరగా ఉండే అదే జూకు దగ్గరగా ఉండే వాళ్ళను జూనియర్స్ అంటారు. అంతే. ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నావే నువ్వైతే నా దగ్గరికి వెళ్ళి. నేనే కాదండి, మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. అవును అవును కదా, చాలా లోక జ్ఞానం పెంచుకుంటున్నారు మీరు కూడా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. భగవంతుడా, నా ఇష్యూ కూడా మా ఆయనకే ఇచ్చేయండి. అంటే నువ్వేమో ఎప్పుడు ఇట్లనే ఎంగుగా ఉండాలి, నీ ఆశ పోసుకొని నేనేమో ముసలోని అయిపోవాలి, అంతే కదా? నీ ఆడళ్ళు అందరూ అంతే స్వార్థపరులు తెలుసా? ఏమండి, నా ఫోన్ అంతా హ్యాంగ్ అయింది, అసలు ఏం రావట్లేదు చూడండి. అరే స్పేసే లేదు కదనే, స్పేస్ అంతా అయిపోయింది. ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసే, స్పేస్ వస్తుంది, హ్యాంగ్ కాదు అప్పుడు. అంతేనా? అంతే చేస్తాం. సరే. ఏమైంది, ఇంకా వీడియోస్ డిలీట్ కాలేదా? ఇప్పటికి 200 వీడియోలు డిలీట్ చేశానండి, కానీ ఎంత కూడా స్పేస్ రాలేదు తెలుసా? 200 వీడియోలు డిలీట్ చేసిన స్పేస్ ఎందుకు రాలేదే? ఇదేందే మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ డిలీట్ చేస్తున్నావు? మీరే కదండి వీడియోలన్నీ డిలీట్ చేయమని చెప్పారు. తప్పే మీకైతే. వీడియోస్ డిలీట్ చేసినవే నువ్వు, మన అట్లా చేసే స్పేస్ ఎందుకు వస్తుంది? తెలియలేదా నీకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.